జీవితాన్ని పూర్తిగా మార్చేసే లెటర్ ఒకటి ట్రేసీకి అందింది. జెఫ్ స్టీవెన్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాత లండన్లో షిప్ దిగిపోయి ఒక కాస్ట్లీ సెమీ రెసిడెన్షియల్ హోటల్లో చెక్ ఇన్ అయింది. ఆహ్లాదకరమైన రూమ్స్తో అద్భుతమైన సర్వీస్తో ఉంది ఆ హోటల్. లండన్లో తన రెండవ రోజు ఆ హోటల్ బాయ్ ఒకడు ఒక ఇన్విటేషన్ తీసుకొచ్చి ట్రేసీకి ఇచ్చాడు. హలో ట్రేసీ విట్నీ, ఒక కామన్ ఫ్రెండ్ మనిద్దరం కలిసి పనిచేస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని సూచించాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి టీ తాగడానికి రిట్స్ హోటల్కి రాగలరని ఆశిస్తున్నాను అని కింద గంతర్ అని సంతకం చేసింది ఆ లెటర్లో. ఈ గంతర్ ఎవడబ్బా, అసలు ఇటు పేరే ఎప్పుడూ వినలేదు అనుకొని ఆ లెటర్ని ముందు ఇగ్నోర్ చేసినప్పటికీ మరోవైపు అంత కాస్ట్లీ హోటల్ నుంచి ఇన్విటేషన్ వస్తే వెళ్ళాలి అనే ఆసక్తి కూడా కలిగింది. 4:15కి ఆమె రిట్స్ హోటల్కి చేరుకుంది. గంతర్ ఒక 60 ఏళ్ల వయసున్న మేధావిలా అనిపించాడు ట్రేసీకి. మృదువైన స్కిన్ టోన్, చాలా కాస్ట్లీ సూట్ వేసుకొని ట్రేసీని ఆహ్వానించాడు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నాడు. అసలితను తనని ఎందుకు కలవాలనుకుంటున్నాడో ట్రేసీకి అర్థం కావడం లేదు. సారీ అండి, ఉన్నమాట చెప్పేస్తున్నాను. నేను కేవలం ఆ లెటర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇక్కడికి వచ్చాను అంతే. మీరు ఎవరో వేరే ట్రేసీ విట్నీకి కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఆ ఇన్విటేషన్ పంపించారా అని అడిగింది. గంతర్ గట్టిగా నవ్వి, నేను విన్నంత వరకు ఒకే ఒక ట్రేసీ విట్నీ ఉంది అన్నాడు. అవునా, ఏం విన్నారండి అని అడిగింది. అలా టీ తాగుతూ మాట్లాడుకుందామా అని అన్నాడు. వాళ్ళు టీ తాగుతూ మంచి స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటున్నారు. మీరు లెటర్లో కామన్ ఫ్రెండ్ అని మెన్షన్ చేశారు కదా అని మొదలుపెట్టింది ట్రేసీ. అతనా మార్గన్, అప్పుడప్పుడు అతనితో బిజినెస్ చేస్తూ ఉంటాను అన్నాడు. నేను ఒకసారి ఆడితో బిజినెస్ చేశాను, నన్ను మోసం చేద్దామని ట్రై చేశాడు అనుకుంది ట్రేసీ. నిజానికి అతను మీకు పెద్ద ఫ్యాన్ ట్రేసీ అన్నాడు గంతర్. ట్రేసీ ఒక్కసారి అతని పరిశీలనగా చూసింది. చాలా రిచ్ పర్సన్లా అనిపిస్తున్నాడు. అసలు ఎంతకీ ఇతనికి నాతో ఏం పని అని అనుకుంది. కానీ మీటింగ్లో టీ, స్నాక్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది. గంతర్ తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ట్రేసీ గారు, నేను మ్యూనిక్లో పుట్టాను. మా ఫాదర్ ఒక బ్యాంకర్. మాది చాలా రిచ్ ఫ్యామిలీ, అందుకే నేను చెడిపోయాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా కాస్ట్లీ పెయింటింగ్స్, యాంటిక్ వస్తువులు ఉండేవి. మా అమ్మ ఒక జూయిష్ లేడీ. హిట్లర్ పవర్లోకి వచ్చాక మా నాన్నగారు మా అమ్మని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. దాని కారణంగా ఆయన సర్వం కోల్పోయారు. మా పేరెంట్స్ ఇద్దరు ఒక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. ఫ్రెండ్స్ హెల్ప్తో నేను జర్మనీ నుండి స్విట్జర్లాండ్కి అక్రమంగా చేరుకున్నాను. యుద్ధం ముగిసిన తర్వాత నేను మళ్ళీ జర్మనీ వెళ్ళలేదు. లండన్ వచ్చేసి ఇక్కడే ఒక యాంటిక్ షాప్ ఒకటి ప్రారంభించాను. ఎప్పుడైనా ఒకసారి మీరు మా షాప్కి రండి, చూడడానికి చాలా బాగుంటుంది అన్నాడు. ఓహా, అదా ఈడి సంగతి. ఈడేదో నాకు అమ్మాలనుకుంటున్నాడేమో అనుకుంది ట్రేసీ. కానీ మ్యాటర్ అది కాదు. గంతర్ హోటల్ బిల్ కడుతూ అన్నాడు, నాకిక్కడే హ్యాంప్షైర్లో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఈ వీకెండ్ కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ కలుస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. ట్రేసీ కొంచెం సంకోచించి, ఇతను ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. నా నుండి ఇతను ఏం ఆశిస్తున్నాడు అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. కానీ వెళ్తే పోయేదేముంది అనుకుంది. ఆ వీకెండ్ చాలా ఆసక్తికరంగా సాగింది. గంతర్ గెస్ట్ హౌస్ 30 ఎకరాల ఎస్టేట్లో ఒక 17వ శతాబ్దపు అందమైన కోట. గంతర్కి ఒకసారి పెళ్ళయింది, కానీ భార్య చనిపోయింది. అతను పనివాళ్లని మినహాయిస్తే అతను ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను ట్రేసీకి మైదానం చూపించడానికి తీసుకెళ్లాడు. 6 డజన్ గుర్రాలతో ఉన్న ఒక స్టేబుల్, వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన నౌకర్లు ఉన్నారు. దాని పక్కనే ఒక పెద్ద కోళ్ల ఫారం ఉంది. గెస్ట్లందరూ కూడా ఆ ఎస్టేట్ని చూసి ఆకర్షితులయ్యారు. కరెక్ట్గా సండే మధ్యాహ్నం ట్రేసీ లండన్కి తిరిగి బయలుదేరడానికి 2 గంటల ముందు గంతర్ ఆమెని ఒక హాల్లోకి ఆహ్వానించాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు ఆహ్వానించారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇక్కడ చాలా మంచి టైం గడిపాను అని చెప్పింది ట్రేసీ. థ్యాంక్ యూ ట్రేసీ, నేను కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగాడు. ట్రేసీకి ఆ ప్రశ్న వింతగా అనిపించింది. ఏమో అండి, అసలు నేనే ఇంకా ఏమీ ఆలోచించలేదు అంది. మనిద్దరం కలిసి పనిచేస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నాడతను. మీ యాంటీక్ షాప్లో ఏదైనా జాబ్ ఇప్పిస్తున్నారా అని అడిగింది ట్రేసీ. అతను నవ్వి, లేదు లేదు ట్రేసీ,
అలాంటి ప్లేస్లో పనిచేస్తే మీ టాలెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. నిజానికి మీరు మార్గన్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతం అన్నాడు. చూడండి గంతర్, అదంతా నాకు గడిచిపోయిన గతం అంది. రైటే, కానీ మీ ఫ్యూచర్ ఏంటి? మీరే అన్నారు ఏమీ ప్లాన్ చేసుకోలేదు అని. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి ట్రేసీ. మీ దగ్గర డబ్బు అంతా ఏదో ఒకరోజు ఖర్చు అయిపోతుంది. అందుకే నేను పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నాను. నాకు చాలా సంపన్నమైన ఇంటర్నేషనల్ సర్కిల్స్తో పరిచయాలున్నాయి. నేను చాలా ధనవంతుల పార్టీస్కి, చారిటీ బాల్స్కి, పెద్ద పెద్ద క్రూజ్ షిప్లో పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను. ఆ సర్కిల్లో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులందరికీ డబ్బు ఎలా వస్తుందో, అది ఎటు పోతుందో కూడా నాకు బాగా తెలుసు అన్నాడు. గంతర్ గారు, దీనికి నాకు సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు అంతే ట్రేసీ. చెప్తాను ట్రేసీ గారు, మిమ్మల్ని ఆ సర్కిల్కి పరిచయం చేస్తాను. గోల్డెన్ సర్కిల్ అది. నేను వాళ్ళ దగ్గరున్న వజ్రాల గురించి, పెయింటింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. వాటిని మీరు జాగ్రత్తగా ఎలా తీసుకురావాలో, అలాగే వాటిని ఎలా అమ్మాలో అన్నీ చెప్తాను. నేను చెప్పిన సర్కిల్లో ధనవంతులందరూ వాళ్ళ కష్టార్జితంతో పైకి రాలేదు ట్రేసీ. అదంతా కూడా పేదవాళ్ళ దగ్గర, అమాయకుల దగ్గర దోచుకున్న డబ్బే. సో మీ వాటా గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం సమానంగా పంచుకుందాం, ఏమంటారు అని అడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ట్రేసీ నో అని చెప్పింది. ఆమె వైపు చూస్తూ అన్నాడు అతను, మీ మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేయండి అని. నేను మార్చుకోను గంతర్ గారు అని వెళ్ళిపోయింది. ట్రేసీ లండన్ని చాలా ఇష్టపడింది. లైఫ్లో ఎప్పటికీ వెళ్ళలేను అనుకున్న హోటల్స్లో భోజనం చేస్తుంది, షాపింగ్స్ చేసింది, మాల్స్ తిరిగింది, లాంగ్ రైడ్స్కి, ట్రిప్స్కి వెళ్ళింది. అన్నీ కూడా బాగా డబ్బుతో కూడుకున్న వ్యవహారాలే. మీ దగ్గరున్న డబ్బు ఏదో ఒకరోజు ఖర్చయిపోతుంది అన్న గంతర్ మాటలు గుర్తొచ్చాయి. ఇంకా లేట్ చేయకుండా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించుకోవాలి అనుకుంది. ఆ తర్వాత వారాలు కూడా గంతర్ గెస్ట్ హౌస్కి ఆహ్వానించబడింది. ప్రతి వారం గంతర్ కంపెనీ ఆనందించింది. అక్కడున్న గెస్ట్ దగ్గర ట్రేసీ సరదాగా హై క్లాస్ రిచ్ లేడీస్ ఎలా మాట్లాడతారో ఇమిటేట్ చేసి చూపించింది. అందరూ చాలా నవ్వుకున్నారు. ఆ తర్వాత గంతర్ ట్రేసీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో అన్నాడు, ఇలాంటి ఇమిటేషన్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అని అడిగాడు. నేను యాక్ట్రెస్ని కాదు అని చెప్పింది ట్రేసీ. మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు ట్రేసీ. ఇదే లండన్లో పార్కర్ అండ్ పార్కర్ అని ఒక జ్యువెలరీ షాప్ ఉంది. కస్టమర్స్ని బాగా మోసం చేసి దోచేసుకుంటారు. వాళ్ళు చేస్తున్న అన్యాయానికి బుద్ధి చెప్పడానికి నాకు మీరు మంచి ఐడియా ఇచ్చారు తెలుసా అని ట్రేసీకి అతని ఐడియా చెప్పాడు. ట్రేసీ మళ్ళీ నో అనే సమాధానం చెప్పింది. కానీ ఈసారి ఆమె నోలో ముందు చెప్పినంత స్థిరత్వం లేదు. అక్టోబర్లో లండన్ చాలా వేడిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. అంత రద్దీగా ఉన్న రోడ్డు మీద ఒక పెద్ద లిమోజిన్ పార్కర్ అండ్ పార్కర్ జ్యువెలరీ షాప్ ముందు ఆగింది. ఉత్సాహంగా ఉన్న కార్ డ్రైవర్ తలుపు తీసుకొని బయటకొచ్చి వెనక కూర్చున్న పాసింజర్ తలుపు తెరిచి పట్టుకున్నాడు. గోల్డెన్ హెయిర్తో ఉన్న ఒక అమ్మాయి బయటికి దిగింది. ముఖం మీద మోతాదుకు మించిన మేకప్ ఉంది. ఆ వేడి వాతావరణంతో సంబంధం లేకుండా పైనుంచి కింద వరకు ఒక లగ్జూరియస్ కోట్ వేసుకొనుంది. లోపలికి ఎలా వెళ్ళాలి అని అడిగింది డ్రైవర్ని. అతను ఎంట్రన్స్ వైపు దారి చూపించాడు. సరే ఇక్కడే వెయిట్ చేయి, ఎక్కువ టైం పట్టదులే అని ఆ అమ్మాయి షాప్లోకి వెళ్ళింది. అక్కడ సేల్స్మెన్ ఆమె దగ్గరకు వచ్చి, మేడం ఏ రేంజ్లో చూపించమంటారు అని అడిగాడు. మినిమం ఒక 50 lakhs అబోవ్లో చూపించండి అంది ఆ అమ్మాయి. ఆ సేల్స్మెన్ ముఖం ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. 50 lakhs అనుకుంటూ గుట్టక వేసి, మేడం మా ఎండి గారితో మాట్లాడండి మేడం అన్నాడు. పార్కర్ అండ్ పార్కర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంత కక్కుర్తిగాడంటే ఎంప్లాయీస్కి ఎక్కడ కమిషన్ వచ్చేస్తుందో అని పెద్ద పెద్ద సేల్స్ అన్ని అతనే పర్సనల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. సేల్స్మెన్ ఆ అమ్మాయిని ఎండి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఈ మేడం ఎమరాల్డ్ స్టోన్ కోసం వచ్చారంట అన్నాడు. హలో మేడం అని ఎండి అంటూ ఉంటే, మేరీ, నా పేరు మేరీ, నేను పీజే వైఫ్ని. పీజే గారి గురించి మీరు వినే ఉంటారు కదా అంది. విన్నాం మేడం అంటూ మొహమాటంగా నవ్వి ఒక ట్రే ఓపెన్ చేసి, మేడం మా దగ్గర కొన్ని బెస్ట్ ఎమరాల్డ్ స్టోన్స్ ఉన్నాయి మేడం, మా షాప్ అందుకే ఫేమస్ అన్నాడు. ఆ సేల్స్మెన్ ఎండి చెవి దగ్గర, సార్ మేడం మేరీకి 50 lakhs అబోవ్లో కావాలంట అన్నాడు. ఈసారి ఎండి ఫేస్ వెలికిపోయింది. ఏం బోని కొట్టాన్రా అనుకుని
మేడం నాతో రండి అంటూ ఒక తాళం వేసున్న తలుపు దగ్గరికి వెళ్ళి తాళంతో డోర్ ఓపెన్ చేశాడు. అది ఒక చిన్న ప్రకాశవంతమైన గది. ఇద్దరు లోపలికి వెళ్ళాక ఎండి జాగ్రత్తగా వెనక తలుపు క్లోజ్ చేశాడు. మేడం, ఇక్కడే మేము మీలాంటి విఐపి కస్టమర్స్ కోసం స్పెషల్ వస్తువులన్నీ ఇక్కడే ఉంచుతాం మేడం అన్నాడు. ఆ గది మధ్యలో వజ్రాలు, మాణిక్యాలు ఇంకా ఎమరాల్డ్స్తో అద్భుతమైన శ్రేణితో నిండి వాటి ప్రకాశవంతమైన రంగులు మెరుస్తూ ఒక ప్రదర్శనశాలలా ఉంది ఆ గది. ఆహా, ఇదే, ఈ టైపే మా పీజేకి ఇష్టం అంది ఆ అమ్మాయి. మేడం, మీకు వీటిలో ఏదైనా నచ్చిందా అని అడిగాడు. ఆ అమ్మాయి నడుచుకుంటూ ఆ ఎమరాల్డ్స్తో ఉన్న కేస్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి అన్నిటికంటే పెద్ద ఎమరాల్డ్ని చూపించి ఇది కావాలి అంది. సూపర్, ఎక్సలెంట్ టేస్ట్ మేడం ఇది 10 క్యారెట్ గ్రీన్ కొలంబియన్ ఎమరాల్డ్ మేడం. మేడం, ఇంకా మోడల్స్ చూస్తారా అని అతను అడిగాడు. లేదు, ఇదే ఫిక్స్ అంది ఆ అమ్మాయి. సెలక్షన్ 3 నిమిషాల్లో అయిపోయింది. అద్భుతం మేడం, ఇది కరెక్ట్గా 83 lakhsకి వస్తుంది మేడం. క్యాషా కార్డా అని అడిగాడు ఎండి. రెండూ కాదు, చెక్ ఇస్తాను. నాకు ఇక్కడ లండన్లో బార్క్లేస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఇప్పుడే చెక్ రాసిస్తాను అంది. ఓహ్, వెరీ గుడ్ మేడం. అయితే నేను స్టోన్ని క్లీన్ చేయించి మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి డెలివరీ చేయిస్తాను మేడం అన్నాడు. నిజానికి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చెక్ క్లియర్ అయ్యేంత వరకు ఆ ఎమరాల్డ్ని తన కళ్ళ ముందే ఉంచుకోవాలనుకున్నాడు ఎండి. ఎందుకంటే చాలామంది మోసగాళ్ళని తన కెరియర్లో చూశాడు, కానీ ఒక్కసారి కూడా ఎవరి చేతిలోనూ మోసపోలేదు అని గర్వపడుతూ ఉంటాడు ఆ ఎండి. మేడం, ఎక్కడికి డెలివరీ చేయమంటారు అని అడిగాడు. ఆమె హోటల్ పేరు చెప్పింది. నోట్ చేసుకున్నాడు. ఆమె చెక్ రాసిచ్చింది. అది బార్క్లేస్ బ్యాంక్ చెక్. లక్కీగా ఆ బ్యాంక్లో అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని చేత ఈ చెక్ వెరిఫై చేయించుకోవచ్చు అనుకుని, మేడం, మీరుంటున్న హోటల్కి ఈ ఎమరాల్డ్ డెలివరీ అయ్యేలాగా నేను పర్సనల్గా చూసుకుంటాను అన్నాడు. మా హస్బెండ్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని సంతోషపడింది ఆ అమ్మాయి. డెఫినెట్గా మేడం, సార్కి చాలా బాగా నచ్చుతుంది ఇది అన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అర్జెంటుగా బార్క్లేస్ బ్యాంక్లో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే ఏంట్రా ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి, చూడు మిస్సెస్ మేరీ అంట, ఆవిడ ఇప్పుడే ఒక 83 lakhs చెక్ ఇచ్చింది, మీ బ్యాంక్దే, అది ఫేకా కాదా కొంచెం ఫాస్ట్గా చెక్ చేయరా ప్లీజ్ అన్నాడు. ఈ చెక్ ఫేక్ కాకపోతే బాగుండు అని మనసులో చాలా కోరుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య బిజినెస్ కూడా చాలా డల్గానే నడుస్తుంది. కొంత సమయం తర్వాత అతని ఫ్రెండ్ లైన్లోకి వచ్చి, రై ఆవిడ అకౌంట్లో 83 lakhs కంటే ఎక్కువే, చాలా ఎక్కువ అమౌంట్ ఉంది అన్నాడు అతను. ఆ మాటకి ఎండీకి చాలా రిలీఫ్గా అనిపించింది. థ్యాంక్స్ రా, నెక్స్ట్ వీక్ లంచ్ పార్టీ ఇస్తాను వచ్చే అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ చెక్ క్లియర్ అయింది. మిస్సెస్ మేరీ ఉంటున్న హోటల్కి ఆ ఎమరాల్డ్ పంపబడింది. ఆ మధ్యాహ్నం షాప్ క్లోజింగ్ టైంకి ఎండీ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి, సార్, మిస్సెస్ మేరీ గారు వచ్చారు, ఒకసారి మిమ్మల్ని కలవాలంటున్నారు అంది. ఒక్కసారిగా అతనికి చాలా నిరాశగా అనిపించింది. అబ్బా, డిజైన్ నచ్చలేదా ఏంటి, రిటర్న్ చేయడానికి వచ్చిందా అనుకున్నాడు. అసలు రిటర్న్ తీసుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా చిరునవ్వు నెట్టిస్తూ బయటికి వెళ్ళి ఆమెను కలిసి, గుడ్ ఆఫ్టర్నూన్ మిస్ మేరీ, ఏంటి మేడం మీ హస్బెండ్కి ఈ డిజైన్ నచ్చలేదా అని అడిగాడు. ఆమె నవ్వి, నచ్చకపోవడం ఏంటి, ఆయనకి చాలా నచ్చింది. ఇది ఎంత నచ్చిందంటే సేమ్ ఇలాంటిదే ఇంకొకటి తీసుకురమ్మని నన్ను పంపించారు ఇయర్ రింగ్స్ చేయించుకోవడానికి. సేమ్ ఇదే డిజైన్తో ఇంకోటి ఇవ్వండి అంది. అతని ఫేస్ కొంచెం డల్ అయ్యి, మేడం అది చిన్న ప్రాబ్లం ఉంది అన్నాడు. ఏంటా ప్రాబ్లం అని అడిగింది. మేడం, అది మీరు తీసుకువెళ్ళింది చాలా స్పెషల్ స్టోన్ మేడం, అలాంటిది ఇంకొకటి ఉండదు. మీకు కావాలంటే వేరే దాంట్లో అందమైన సెట్ ఒకటి మీకు అని అంటూ ఉంటే, నాకు ఇంకోటి వద్దు, నేను కొన్నలాంటిది ఇంకోటి నాకు కావాలి అంది. మేడం, నిజం చెప్పాలంటే ఇది 10 క్యారెట్ కొలంబియన్ ఎమరాల్డ్ మేడం. పోనీ దీనికి దగ్గరగా ఉండే స్టోన్ ఇంకొకటి రెడీగా నా దగ్గర ఉంది, అది ఇవ్వమంటారా? చిచి వద్దు, అయినా ఎక్కడా లేకుండా ఎందుకుంటుంది, ఎక్కడో దగ్గర దొరుకుతుంది కదా, అలా మాట్లాడతారేంటి మీరు అని అంది. మేడం, ఉన్న మాట చెప్పేస్తున్నాను, ఇలాంటి నాణ్యత గల స్టోన్స్ చాలా తక్కువ చూశాను. ఇదే షేప్ని ఇదే కలర్ని డూప్లికేట్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు మేడం అన్నాడు. చూడండి ఎండి గారు, ఈ సాటర్డే నా బర్త్డే. మా హస్బెండ్ నన్ను బర్త్డేకి ఈ ఇయర్ రింగ్స్లో చూడాలనుకుంటున్నారు. మీకు తెలీదు, ఆయన ఏది కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే అంది. మేడం, నేను నిజంగా చేయలేను మేడం
అని అతని మాట ఇంకా పూర్తి కాలేదు. 83 lakhs కదా నేను కొన్నది, దానికి డబ్బులు ఇస్తాను, 1 crore, 1 crore 60 lakhs తీసుకోండి, అది సరిపోకపోతే 3 crores అంది. ఎండి వేగంగా ఆలోచించాడు. 3 crores, 3 కోట్లు, అసలు కాస్ట్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఎక్కడ బతకలరా బాబు, ఏదో ఒకటి చేసి ఈ స్టోన్ని ఎలా అయినా పట్టుకోవాలి అనుకొని, మేడం నేను ఎంక్వైరీ చేస్తాను మేడం, 100% లండన్లో అయితే ఏ జ్యువెలరీ షాప్లో కూడా ఇది లేదని నాకు ఖచ్చితంగా తెలుసు మేడం, కానీ ఏదో ఒక ఆప్షన్లో ట్రై చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూస్తాను మేడం, మరి ఏమవుతుందో చూడాలి అన్నాడు. ఎండి గారు మీకు ఈ సాటర్డే వరకు టైం ఉంది అంటూ అతనికి కొంచెం దగ్గరకు వచ్చి, ఎండి గారు మనలో మనమాట, మా హస్బెండ్ దీనికోసం 5 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ఎండి అతని ఆఫీసులో కూర్చొని పగటి కళల్లో తేలిపోయాడు. ఇదంతా విధి, నేను కష్టపడ్డదానికి వచ్చే ఫలితం ఇది. ఒక 83 lakhs ఎమరాల్డ్కి 5 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటే 4,17 లక్షల లాభం అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పార్కర్ అండ్ పార్కర్ షాప్కి అనవసరం. ఆ రెండవ ఎమరాల్డ్ కూడా 83 lakhsకే బిల్ రాసి ఎక్స్ట్రా 4 కోట్లు నేను నొక్కేయాలి అనుకున్నాడు. 4,17 లక్షలు చేయాల్సింది ఏంటంటే మిసెస్ మేరీకి అమ్మిన ఎమరాల్డ్ లాంటిదే ఇంకొకటి వెతికి పట్టుకోవాలి, అంతే, నా లైఫ్ సెటిల్ అనుకున్నాడు. కానీ అది అతను అనుకున్నంత ఈజీ పని అయితే కాదు, చాలా కష్టపడ్డాడు. అతను ఫోన్ చేసిన ఏ జ్యువెలరీ షాప్లో కూడా ఈ ఎమరాల్డ్ స్టాక్ లేదు. న్యూస్ పేపర్స్లో, మ్యాగజైన్స్లో ప్రకటనలు ఇచ్చాడు, చాలా షాప్స్ తిరిగాడు, కానీ అతనికి కావాల్సిన ఎమరాల్డ్ ఎక్కడా దొరకలేదు. వెడ్నెస్డే మిసెస్ మేరీ నుండి ఫోన్ వచ్చింది. హలో ఎండి గారు, మా హస్బెండ్ చాలా కంగారు పడిపోతున్నారు, సాటర్డే నా బర్త్డే గుర్తుంది కదా, ఎమరాల్డ్ దొరికిందా అని అడిగింది. మేడం ఇంకా లేదు మేడం, కానీ కంగారు పడకండి మేడం, నేను ట్రై చేస్తున్నాను, దొరుకుతుంది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడే ఫోన్ చేసింది. హలో ఎండి గారు, రేపేనా బర్త్డే గుర్తుందా అని అడిగింది. మేడం గుర్తుంది మేడం అని. ఛా, ఇంకొన్ని రోజులు టైం ఉంటే బాగుండేది అనుకుంటుండగా, హలో ఎండి గారు నేను చెప్పేది వినండి, రేపు నా బర్త్డే టైంకి ఆ ఎమరాల్డ్ నా దగ్గర ఉండాలి, లేకపోతే ఈ ఎమరాల్డ్ నాకొద్దు, నేను రిటర్న్ ఇచ్చేస్తాను, ఆయన నాకు వేరే గిఫ్ట్ ఏదైనా ఇస్తారు అంది. ఎండీకి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మళ్ళీ ఆమె అంది, ఎండి గారు మనలో మనమాట, నాకు వేరే గిఫ్ట్ కన్నా ఈ ఎమరాల్డే కావాలి, మీకు ఇంకో 4 లక్షలు ఎక్స్ట్రా కూడా ఇస్తానన్నారు, మా ఆయన పట్టుబడితే ఎంతకైనా వెళ్ళిపోతాడు, ఆయన గురించి మీకు తెలీదు అంది. ఆ ఎండి కళ్ళ ముందు డబ్బులు లెక్క పెడుతున్న ఊహా చిత్రాలు కనిపించాయి. మేడం మేడం నేను చేయగలిగింది అంతా చేస్తున్నాను మేడం, కొంచెం టైం ఇవ్వండి మేడం అని రిక్వెస్ట్ చేశాడు. ఏమో అదంతా నాకు తెలీదు, మా హస్బెండ్ చేతిలో ఉంది అంటూ ఫోన్ కట్ చేసింది. ఎండి అతని తలరాతని తిట్టుకున్నాడు, నిరాశగా కూర్చొనున్నాడు. సేమ్ అలాంటి ఎమరాల్డ్ ఎక్కడి నుంచి తెస్తాడు? అతను ఆలోచనలో ఎంత మునిగిపోయి ఉన్నాడంటే ఇంటర్కామ్ 3 సార్లు శబ్దం చేసినా వినిపించలేదు. 3వసారి బటన్ నొక్కి ఏంటి అని అడిగాడు చిరాకుగా. సార్ ఎవరో మేడం కాంటెస్సా అంట, ఫోన్లో ఉన్నారు, మన ఎమరాల్డ్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఫోన్ చేశారట అని చెప్పాడు. మళ్ళీ ఇంకో టైం వేస్ట్ బేరం అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఉదయం నుండి ఇలాంటి కాల్స్ 10 దాకా వచ్చాయి, అన్నీ పనికిరాని బేరాలే అని తిట్టుకుంటూ ఫోన్ ఎత్తి చెప్పండి అన్నాడు. ఇటాలియన్ యాసతో ఒక మృదువైన అమ్మాయి స్వరం ఇలా అంది. గుడ్ మార్నింగ్ అండి, మీరొక ఎమరాల్డ్ కొనడానికి చూస్తున్నారు అని ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో చూశాను అంది. అతను వాయిస్లో అసహనాన్ని బయట పడనివ్వకుండా అన్నాడు. అవునండి, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటే కొంటాను అని. నా దగ్గర ఒక ఎమరాల్డ్ ఉందండి, తరతరాలుగా మా ఫ్యామిలీతోనే ఉంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి అంతగా బాలేదు, సో తప్పక ఇది అమ్మేయాలనుకుంటున్నాను అంది. ఇలాంటి కథలు ఇంతకు ముందు చాలాసార్లు విన్నాడు అతను. ఇలాగే చెప్పి లాస్ట్ మినిట్లో మా అమ్మ ఒప్పుకోలేదు, మా బావ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు, నా పెళ్ళాం తమ్ముడు ఒప్పుకోలేదు అని, సారీ మీకు అమ్మడం లేదు అని చెప్పి డ్రాప్ అయిపోతారు అనుకున్నాడు. హలో ఉన్నారండి, నా దగ్గర 10 క్యారెట్ గ్రీన్ కొలంబియన్ ఎమరాల్డ్ ఉందండి అని ఆమె అంటూ ఉండగానే అతను ఒక్కసారిగా ఎక్సైట్మెంట్తో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఏంటి మళ్ళీ చెప్పండి అని అడిగాడు. అది నా దగ్గర 10 క్యారెట్ గ్రీన్ కొలంబియన్ ఎమరాల్డ్ ఉందండి, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంది. ఒకసారి నేను అది వచ్చి చూడొచ్చా అండి అని అడిగాడు అతను. లేదండి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, నేను మా హస్బెండ్ ఫంక్షన్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం, నెక్స్ట్ వీక్ అయితే కొంచెం ఫ్రీ అవుతాం అంది.
లేదు 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 మేడం, నెక్స్ట్ వీక్ అంటే చాలా లేట్ అయిపోతుంది అంటూ తన వాయిస్లో ఆతృత బయట పడనివ్వకుండా అన్నాడు. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అనండి, రాగలను అని. లేదండి, ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అని ఆమె అంటూ ఉండగా, కాంటెస్సా గారు మీరెక్కడున్నారు చెప్పండి అని అడిగాడు. ఆమె సావోయ్ హోటల్ స్వీట్ రూమ్ 26 అని చెప్పింది. అవునా, నేను చాలా దగ్గరలోనే ఉన్నా, 15 మినిట్స్లో అక్కడ ఉంటాను అన్నాడు. లేదండి, ఒక 10 మినిట్స్ అయితే నేను వెయిట్ చేయగలను అంది. ఆ టాక్సీ ప్రయాణం చాలా సుదీర్ఘమైన ప్రయాణంలా అనిపించింది అతనికి. ఒకవేళ ఈ ఎమెరాల్డ్ తను మిస్సెస్ మేరీకి అమ్మిన ఎమెరాల్డ్తో సమానంగా ఉంటే అతను ధనవంతుడు అవ్వడాన్ని దేవుడు కూడా ఆపలేడు అనుకున్నాడు. రివేరియాలో ఒక స్థలం కొనాలి. నేను నా ఫ్యామిలీ ట్రావెల్ చేసి హాలిడే ఎంజాయ్ చేయడానికి ఒక క్రూజ్ కూడా ఉండాలి. అలాగే ఒక పెద్ద విల్లా అని ఇంకా ఏవేవో ఆలోచించుకుంటూ ఉండగా సేవయ్ హోటల్ రానే వచ్చింది. అతనికి దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మొట్టమొదటిసారి ఈ ఎమెరాల్డ్ మిసెస్ మేరీ లాంటి ఎమెరాల్డ్తో సమానంగా ఉండాలి అని ప్రార్థించి తలుపు తట్టాడు. ఎటువంటి సమాధానం లేదు. అబ్బా, లేట్ అయిపోయిందా, ఇవిడ కానీ షాపింగ్కి వెళ్ళిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉండగా తలుపు తెరుచుకుంది. ఒక 50 ఏళ్ల ఆవిడ సగం తెల్లబడిపోయిన జుట్టుతో తలుపు దగ్గర నిలబడి ఉంది. ఎవరండి మీరు అని అడిగింది. మేడం, అది మీరు ఇందాక ఫోన్ చేశారు కదా అని అతను అన్నాడు. ఓ మీరా, నేనే కాంటెస్సా, మీకు ఫోన్ చేసింది నేనే, రండి లోపలికి అంది. అతను లోపలికి రాగానే వెంటనే ఎమరాల్డ్ గురించి అడగాలనుకున్నాడు, కానీ మరీ ఆతృతగా కనిపించకూడదు అనుకున్నాడు. ఆ స్టోన్ నేను అనుకున్న స్టోన్ అయితే బేరం బాగా ఆడాలి. కూర్చోండి, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అని అడిగింది. అబ్బాయి ఏం వద్దండి, పర్వాలేదు కూర్చోండి అన్నాడు. అతనికి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వలేదు. ఆ ఎమరాల్డ్ అని మొదలు పెట్టేశాడు. ఓ అదా, మా అమ్మమ్మ నాకు ఇచ్చిందండి. మా అమ్మాయికి 25 సంవత్సరాలు నిండాక నేను నా కూతురికి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా మా హస్బెండ్ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అని ఆమె చెప్పుకుంటూ పోతుంది. కానీ అతనికి ఆమె బోరింగ్ లైఫ్ స్టోరీ వినాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఎప్పుడెప్పుడు ఆ ఎమరాల్డ్ని చూద్దామా అని ఆతృతగా ఉంది. సస్పెన్స్ భరించలేకపోతున్నాడు. మా హస్బెండ్ బిజినెస్కి ఈ డబ్బు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని నేను దీన్ని అంటూ నవ్వి, అలాగే నేను ఇది అమ్మేసి పొరపాటు చేస్తున్నానేమో అని కూడా ఒక పక్క అనిపిస్తుందండి అంది ఆ పెద్ద ఆవిడ. లేదు లేదు మేడం కాంటెస్సా, హస్బెండ్కి సపోర్ట్ చేయడం అనేది ప్రతి భార్య లక్షణం అండ్ కర్తవ్యం కూడా. ఇప్పుడు ఈ ఎమరాల్డ్ ఎక్కడుందండి అని అడిగాడు. అది నా దగ్గరే ఉందండి అంటూ తన పాకెట్లో నుంచి ఎమరాల్డ్ బయటికి తీసి అతని చేతిలో పెట్టింది. అది ఒక టిష్యూ పేపర్లో చుట్టుంది. అతను టిష్యూ పేపర్ అంతా ఓపెన్ చేసి ఆ 10 క్యారెట్ గ్రీన్ కొలంబియన్ ఎమరాల్డ్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను మిస్సెస్ మేరీకి అమ్మిన ఎమరాల్డ్కి సైజులోని కలర్లోని చాలా దగ్గరగా ఉంది. తేడా గుర్తించడం దాదాపు అసాధ్యం. అది ఎగ్జాక్ట్గా అలా లేదు, కానీ ఒక ఎక్స్పర్ట్ మాత్రమే తేడాని చెప్పగలడు అనుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి, కానీ కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని చేతిలో ఉన్న ఆ స్టోన్ని తిప్పుతూ, చాలా మంచి స్టోన్ అండి అన్నాడు. అవునండి, నాకు కూడా చాలా ఇష్టమైన స్టోన్ ఇది. దీన్ని ఇచ్చేస్తుంటే మనసంతా బాధగా ఉందండి అంది. అయ్యో మేడం, మీరు బాధపడాల్సిన పనే లేదు మేడం. మీ హస్బెండ్కి బిజినెస్లో లాభాలు వస్తే ఇలాంటివి ఎన్ని కావాలంటే అని కొనుక్కోవచ్చు మేడం. ఎనీవే మేడం, యాక్చువల్గా నా షాప్లో ఇలాంటి స్టోన్స్ కన్నా చాలా మంచి స్టోన్స్ ఉన్నాయి, కానీ నా ఫ్రెండ్ ఒకడు తన భార్యకి ఇలాంటి ఎమరాల్డ్ స్టోనే ఒకటి కావాలి అని పట్టుబడుతున్నాడు. దీనికి అతను ఒక 50 lakhs ఇవ్వగలడు మేడం అన్నాడు. మేడం కాంటెస్సా నిట్టూరుస్తూ అంది, ఏమండి, ఇది 50 lakhsకి ఇచ్చేస్తే మా అమ్మమ్మ ఆత్మ నన్ను వదిలిపెట్టదండి అంది. మేడం, ఒక పని చేద్దాం మేడం, అతన్ని 80 lakhs దాకా నేను ఒప్పిస్తాను. అది చాలా ఎక్కువే, కానీ అతనికి ఈ స్టోన్ ఎలా అయినా కావాలంటున్నాడు. సో మీకు కూడా లాభం ఉంటుంది కదా, ఈ డీల్ ఎలా ఉంది అని అడిగాడు. ఈ డీల్ బాగానే ఉంది, కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి అందావిడ. ఒక్కసారిగా ఎండీకి గుండెల్లో రాయి పడినట్టయింది. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అండి అని అడిగాడు. చెప్పాను కదండి, మా హస్బెండ్ కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. దానికి 3 కోట్ల దాకా కావాలి. నా దగ్గర ఉన్నదంతా పెట్టేసినా ఇంకా 2,17 lakhs అవసరం ఉంది. ఇది అమ్మేస్తే ఆ డబ్బు వస్తుంది అనుకున్నాను అంది. ఆ ఎండీ అడ్డంగా తలూపి, కాంటెస్సా గారు, ప్రపంచంలో ఏ ఎమరాల్డ్ కూడా మీరు చెప్పినంత కాస్ట్ ఉండదండి. 80 lakhs అనేది చాలా మంచి ఆఫర్ అండి అన్నాడు. ఆమె మళ్ళీ మెల్లిగా అంది, మంచి ఆఫరే అయ్యుండొచ్చండి, కానీ మా హస్బెండ్కి హెల్ప్ అవ్వదు కదా. అంటూ లేచి నుంచొని, అయితే ఇది మా కూతురు పెద్దయ్యాకే ఇస్తానండి అని 2 నెలల ముందే చెప్పాను. 2 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముందు ఇస్తాను అంది. 3 నెలల ముందు ఇవ్వకపోతే 3 నెలల ముం
షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపి థ్యాంక్స్ అండి వచ్చినందుకు అంది. ఆ ఎండి భయాందోళనకి గురయ్యి అలాగే నిలబడిపోయాడు. మేడం ఒక్క నిమిషం మేడం అన్నాడు. అతని దురాశ అతని కామన్ సెన్స్తో పోరాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమరాల్డ్ వదులుకోకూడదు అనుకున్నాడు. మేడం కూర్చోండి మేడం, ఇంతవరకు వచ్చాక ఇంకెందుకు డీల్ ఫినిష్ చేసేసుకుందాం. ఒక 1,25,00,000కి నా క్లయింట్ని ఒప్పిస్తాను మేడం, డీల్ క్లోజ్ చేసేద్దాం అన్నాడు. లేదండి 2,17,00,000కే నేను అమ్మగలనండి అంది. మేడం మీ మాట కాదు నా మాట కాదు, ఓకేనా? 1,80,00,000 ఫైనల్ మేడం, ఫినిష్ చేశాను డీల్ని అన్నాడు. సారీ అండి 2,17,00,000కి అవ్వకపోతే నేను అమ్మినా యూజ్ ఉండదండి నాకు అంది. నీ కొంచెం కూడా తగ్గట్లేదు ముసల్ది అనుకొని ఇంకా ఫైనల్ నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమీ లేనిదానికంటే కొంచెం లాభం బెటరే కదా అనుకున్నాడు. ఏముంది, చిన్న విల్లా చిన్న బోట్ కొనుక్కుంటాడు. ఇది కూడా తక్కువ లాభం ఏం కాదు. 3 రోజుల తర్వాత ఆఫీస్కి నోటీస్ ఇచ్చి జాబ్ మానేస్తా అనుకొని సరే మేడం డీల్ ఓకే అన్నాడు. అతని జేబులోంచి చెక్ బుక్ తీసి చెక్ రాసి మిస్సెస్ మేరీ దగ్గర 4 కోట్లకి చెక్ తీసుకొని ఆఫీస్ బిల్స్లో డబ్బు మేనేజ్ చేసేయాలి అనుకున్నాడు. మళ్లీ తిరిగి ఆఫీస్ చేరుకున్నాడు. ఇంకొక ఎమరాల్డ్ దొరికింది అని తెలిస్తే మేడం మేరీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనుకుంటూ ఆ ఎమరాల్డ్ని తన డెస్క్ మీద పెట్టుకుని మిస్సెస్ మేరీ ఉంటున్న హోటల్కి ఫోన్ చేశాడు. ఆపరేటర్ ఫోన్ అందుకున్నాడు. సారీ సార్, మిస్సెస్ మేరీ ఆల్రెడీ చెక్అవుట్ అయిపోయారు అన్నాడు. అవునా, చెక్అవుట్ అయిపోయారా? అలా అవ్వదే, వేరే స్వీట్ రూమ్కి ఏదైనా చేంజ్ అయ్యారేమో ఒకసారి కనుక్కో అన్నాడు అతను. లేదు సార్, ఈరోజు మార్నింగ్ హోటల్ ఖాళీ చేసేశారు అన్నాడు ఆపరేటర్. ఖాళీ చేసేశారా? అదేంటే, ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందేమో. ఆవిడ అడ్రస్ ఏమైనా ఇచ్చారా అని అడిగాడు. లేదు సార్, ఫార్వర్డింగ్ అడ్రస్ ఏమీ ఇవ్వలేదు అని చెప్పాడు ఆపరేటర్. ఎవరో లాగిపెట్టి కడుపులో గట్టిగా గుద్దినట్టు అనిపించింది అతనికి. మెల్లిగా రిసీవర్ పెట్టేసి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యి అక్కడే అలా కూర్చొని ఉండిపోయాడు. మిస్సెస్ మేరీని కాంటాక్ట్ చేసి ఇంకొక ఎమరాల్డ్ దొరికింది అని ఏదో ఒకలా చెప్పాలి. ఈలోగా కాంటెస్సా మేడంకి రాసిచ్చిన 2,17,00,000 చెక్ని హోల్డ్ చేయమని చెప్పాలి అనుకుని కాంటెస్సా మేడం ఉన్న హోటల్కి ఫోన్ చేశాడు. అక్కడ ఆపరేటర్ కూడా సేమ్ టు సేమ్ ఇదే సమాధానం చెప్పాడు, మేడం చెక్అవుట్ చేసేశారు అని. ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వణుకుతున్న చేతులతో బ్యాంక్కి ఫోన్ చేసి చెక్ పేమెంట్ ఆపమన్నాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఫైనల్గా అతనికి జరిగింది ఏంటంటే 83 lakhsకి ఎమరాల్డ్ అమ్మి మళ్ళీ అదే ఎమరాల్డ్ని 2,17,00,000కి కొన్నాడు. అది ట్రేసీ కొత్త జీవితానికి ఆరంభం. లండన్లో ఒక ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పెద్ద హౌస్ కొనుక్కుంది. ఇంటి ముందు వెనక కూడా ఆహ్లాదకరమైన గార్డెన్తో ప్రకాశవంతమైన పెద్ద ఇల్లది. అందులో ఫర్నిచర్ సమకూర్చడానికి గంతర్ హెల్ప్ చేశాడు. చిన్న వయసులోనే భర్తని కోల్పోయిన ఒక రిచ్ విడోగా అతను ట్రేసీని తన సర్కిల్కి పరిచయం చేశాడు. ఆమె భర్త ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో బాగా సంపాదించాడు అని చెప్పాడు. ఎలాగో అందంగా ఉన్న తెలివైన అమ్మాయి కాబట్టి ట్రేసీ ఆ సర్కిల్లో చాలా ఫాస్ట్గానే మింగిలైపోయింది. అప్పుడప్పుడు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియంకి చిన్న చిన్న ట్రిప్స్ వేసి అక్కడ తన టాలెంట్ చూపించి గంతర్, ట్రేసీ ఇద్దరూ కూడా చాలా లాభాలు పొందారు. గంతర్ ట్రైనింగ్లో ట్రేసీ వివిధ రకాల మారువేషాలు వేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది. తద్వారా యూరోప్ అంతటా గుర్తించబడకుండా ప్రయాణం చేసి సంపన్నమైన వ్యక్తుల్ని విస్తృతమైన పథకాలతో మోసం చేయడానికి వీలుపడేది. అలంకరణ, స్వరాలు మార్చి మోసం చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. లైట్ మిమిక్రీ అన్నమాట. అలాంటి అక్రమ కలాపాల ద్వారా 1 సంవత్సరం లోపే తనకి కావలసిన దానికంటే ఎక్కువ సంపాదన కూడబెట్టుకుంది. వెంటనే ఒక ఫండ్ని ఏర్పాటు చేసి మాజీ మహిళా ఖైదీలకి సహాయపడే ఆర్గనైజేషన్కి సీక్రెట్గా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టింది. బాగా తెలియని వాళ్ళని, సక్సెస్ఫుల్ పీపుల్ని మోసం చేయడంలో ఎంత కిక్ని అనుభవించిందంటే ఇలాంటి దోపిడీల లైఫ్ స్టైల్ మానుకోవాలన్న ఆలోచనే తనకి నచ్చలేదు. అది ఒక డ్రగ్ లాగా ఎక్కేసింది. తాను చేసిన దోపిడీల కంటే ఇంకా పెద్ద దోపిడీలు చేసి తన రికార్డ్స్ ని తనే బ్రేక్ చేసుకోవాలి అన్నంత వ్యసనంగా మారిపోయింది ఈ లైఫ్ స్టైల్. నేరపూరితమైన దోపిడీలు చేసినప్పటికీ ట్రేసీ నైతిక విలువల్ని మర్చిపోలేదు. ఆమె చేసిన ఎటువంటి చర్య అయినా అమాయక ప్రజలకి హాని కలిగించకూడదు అనుకుంది. ముఖ్యంగా తన కారణంగా ఎవ్వరూ కూడా సూసైడ్ చేసుకోకూడదు అని బలంగా అనుకుంది. యూరోప్ అంతటా జరుగుతున్న ఈ దోపిడీల కథనాలు వార్తాపత్రికల్లో ప్రచురించడం ప్రారంభమైంది. ట్రేసీ వేరువేరు మారువేషాలు ఉపయోగిస్తున్న కారణంగా
ఇదంతా కూడా ఒక డేంజరస్ మహిళా గ్యాంగ్ కలిసి చేస్తున్న మోసాల దోపిడీలు అని పోలీసులు నిర్ధారించారు. ఇంటర్పోల్ రంగంలోకి దిగాల్సొచ్చింది. IIPA ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్లో జేజే రెనాల్డ్స్ డానియల్ కూపర్కి కబురు పెట్టాడు. డానియల్, మనకొక ప్రాబ్లం వచ్చింది. మన యూరోపియన్ క్లయింట్స్ అందరూ చాలా పెద్ద పెద్ద సంఖ్యలోనే ఒక మహిళా ముఠా కారణంగా దోపిడీలకి గురవుతున్నారు. ఈ ముఠాని ఎలా అయినా పట్టుకోవాలి. దీనికి నువ్వైతేనే కరెక్ట్ అని నేను పిలిపించాను. ఇంటర్పోల్ వాళ్ళు కూడా మనతో కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదే నీ అసైన్మెంట్. రేపు ఉదయాన్నే నువ్వు ప్యారిస్ బయలుదేరాలి అన్నాడు.